హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రియల్‌మీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో వీళ్ళు రియల్‌మీ 15 ప్రోని లాంచ్ చేస్తున్నారు. రూమర్స్ అయితే బయటపడ్డాయి. దీనికి సంబంధించిన మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కమింగ్ సూన్ అని ఒక పోస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారని చెప్పవచ్చు. మనకి ఇందులో 2 సిరీస్ ఉన్నాయని చెప్పొచ్చు. 15 ప్రో ఒకటి ఉంది. అలాగే రియల్‌మీ 15 5G ఉందన్నమాట. 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మనము రియల్‌మీ 15 ప్రో సంబంధించిన దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకి ఇది సక్సెస్ ఫోన్ అని చెప్పొచ్చు. రియల్‌మీ 14 ప్రో ఉంది కదా! దానికి సక్సెస్ అనమాట. మెయిన్‌గా వీళ్ళు చేంజ్ చేసిందేమంటే ప్రాసెసర్‌లో చాలా వరకైతే చేంజ్ చేశారని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి రియల్‌మీ 14 ప్రోలో డైమెన్సిటీ ప్రాసెసర్ యూజ్ చేస్తే ఇప్పుడు మనకి క్వాల్కామ్‌కి అయితే వచ్చారని చెప్పొచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు చేంజ్ చేశారన్నమాట. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనకి ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. అంటే అయితే మనకి కర్వ్ డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టేజ్ స్పీకర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు. విత్ 3 హెడ్‌ఫోన్ జాక్ కూడా సపోర్ట్ చేయదు. కాకపోతే ఇక్కడ హై రేస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది IP68 సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. NFC సపోర్ట్ చేస్తుంది. థిక్‌నెస్ విషయానికి చూసుకుంటే ఇది 7.8 థిక్‌నెస్ ఉందని చెప్తున్నారు. అంటే మనకి రియల్‌మీ 14 ప్రోతో కెమెరా వేసుకుంటే థిక్‌నెస్ కొంచెం తక్కువైందని చెప్పొచ్చు ఈ మొబైల్. వెయిట్ విషయానికి చూసుకుంటే 182 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్తున్నారనమాట. అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. మరీ అంత ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. డిజైన్ విషయానికి చూసుకుంటే మనకి రియల్‌మీ 14 ప్రోలో ఏమైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ చెప్పొచ్చు. డిజైన్ అయితే చేంజ్ లేదు. ఇంకా డిస్‌ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ క్వాడ్ కోర్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అంటే కొన్ని రూమర్స్ ప్రకారము 144 హెర్ట్జ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. అలాగే మనకి 6000 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉందన్నమాట. ఇది మనకి చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ అనమాట. మేజర్‌గా ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని చాలా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది బ్రైట్‌నెస్ లెవెల్స్. 1.5K రెజల్యూషన్ ఉంది. H.10+ సపోర్ట్ ఉంది. అలాగే వైడ్ బ్యాండ్ ఎలాన్ సపోర్ట్ ఉందన్నమాట. ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద కూడా మనము ఫుల్ హెచ్‌డీలో వాచ్ చేయొచ్చు. ఇది మనకి కర్వ్ డిస్‌ప్లే కాబట్టి కొంచెం బెటర్ ఉంటదన్నమాట ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. మేజర్‌గా వీళ్ళు ప్రాసెసర్‌లో చేంజ్ చేశారని చెప్పొచ్చన్నమాట. రియల్‌మీ 14 ప్రోతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది 4 9 బిల్డియం ప్రాసెసర్. LPDDR4X ఉంటది. అలాగే UFS 2.0 రాబోతుంది. క్వాల్కామ్ అంటేనే గుర్తొచ్చేది. పర్ఫార్మెన్స్ అనేది ఒక లెవెల్‌లో ఉంటదని చెప్పొచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే రియల్‌మీ UI 6.0 కస్టమైజేషన్ రాబోతుంది. ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మేజర్ మనకి రియల్‌మీ 15 ప్రోలో ఏ ఫీచర్స్ చాలా బెటర్ అని చెప్తున్నారనమాట. 14 ప్రోతో కంపేర్ చేసుకుంటే. మనకి కెమెరా విషయానికి వద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ అనమాట. మన కెమెరా డిజైన్ కూడా ఆల్మోస్ట్ ఎక్కడైతే చేంజ్ లేదు. మెయిన్ కెమెరా చూసుకుంటే 15 పెంచారు. ఇది సోనీ IMX 882 సెన్సార్ అయితే రాబోతుంది. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పవచ్చు. అలాగే మనకి రేర్ కెమెరాలో OIS కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి చూస్తే మనకి ఇక్కడ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బెటర్ అనమాట. కొన్ని రూమర్స్ ప్రకారము టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అంటున్నారు. బట్ టెలిఫోటో కెమెరా వస్తే నాకు కూడా హ్యాపీనే అనమాట. బట్ చూడాలి. అలాగే థర్డ్ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 2 MP డెప్త్ కెమెరా అలాగే మ్యాక్రో కెమెరా అంటున్నారనమాట. 2 విధాలుగా అయితే అంటున్నారు. బట్ ఏ కెమెరా వస్తదనేది కన్ఫర్మ్‌గా నాకైతే తెలీదు. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం మ్యాక్రో కెమెరా వస్తదని అనుకుంటున్నా. ఈ ఫ్రంట్ కెమెరా విషయానికి చూస్తే మనకి ఇక్కడ 32 MP బెటర్ అనమాట. 32 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. చాలా డీసెంట్ ఫోటోస్ కవర్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి కొన్ని కెమెరా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 6300 mAh బ్యాటరీ పెట్టారనమాట. అంటే మనకి రియల్‌మీ 14 ప్రోలో మటుకు 6000 mAh బ్యాటరీ. బట్ మనకి ఇక్కడ ఇంప్రూవ్ చేశారనమాట. 6300 mAh బ్యాటరీ అనమాట. 80 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. ఇక మనం ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామని చెప్పవచ్చు. అంటే రియల్‌మీ 14 ప్రోకి 15 ప్రోకి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే చాలా చేంజెస్ ఉన్నాయని చెప్పొచ్చనమాట. అలాగే నేనైతే మీకు మంచి జెన్యూన్ కంటెంట్ ఇచ్చానయితే అనుకుంటున్నాననమాట. సో, కాబట్టి ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తది. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.